మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు ఇది నిజంగా అదిరిపోయే న్యూస్. ఆయన హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న అవైటెడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ విశ్వంబర నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. దీనిపై మేకర్స్ అధికారంగా ప్రకటన కూడా విడుదల చేశారు. టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీల్లో విశ్వంబర ఒకటి. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది దసరా కానుకగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్స్ ను వెల్లడించారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రామరామ అంటూ ఈ ఫస్ట్ సింగిల్ రాబోతుండగా ఈ సందర్భంగా బాల హనుమానులతో చిరంజీవి ఉన్న కొత్త పోస్టర్ ను పంచుకుంటుంది. మరోవైపు ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి తొలి నుంచి రిలీజ్ డేట్ సమస్య వేధిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీని జనవరి 10న విడుదల చేయాలని మేకర్స్ అనుకోగా గేమ్ చేంజర్ కారణంగా వాయిదా వేశారు. అయితే అప్పటికి గ్రాఫిక్స్ వర్క్ కూడా పెండింగ్ ఉండడంతో నిర్మాతలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న ఈ సినిమా మే 9న రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ డేట్ చిరంజీవికి బాగా సెంటిమెంట్. ఆయన కెరియర్ లోనే బ్లాక్ బాస్టర్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రాలు ఆ డేట్ కి విడుదలయ్యి ఘన విజయం సాధించాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ డేట్ కూడా మారినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరములు అదే రోజు వస్తుందని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో విశ్వంబర మళ్లీ వెనక్కి వెళ్లడం తప్పలేదు. తనకు బాగా అచ్చొచ్చిన తేదీని తమ్ముడికి ఇచ్చేసి చిరంజీవి మరింత వెనక్కి వెళ్తున్నారని టాక్. ఈ చిత్రం ఒక సోషియో ఫ్యాంటసీ డ్రామాగా రూపొందుతుంది. బింబిసారా సినిమాతో గుర్తింపు పొందిన వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తోంది. మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ కీరవాణి సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.